హాయ్ ఫ్రెండ్స్, మరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసా. స్టోరీలకు వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరిచ్చే ఒక్కొక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. నా పేరు రవి. నాది నార్మల్ రొటీన్ లైఫ్. మా ముగ్గురు ఫ్రెండ్స్తో నేను ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నాను. వాళ్ళ పేర్లు రాజు, విష్ణు, గణేష్. మేమందరూ డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నాం. ఎప్పట్లాగే ఆ రోజు ఫ్రైడే కావడంతో మా వర్క్ త్వరగా ముగించుకొని దారిలో విష్ణుని పికప్ చేసుకొని మా ఫ్లాట్కి వచ్చేసాం. మేము వచ్చిన 1 అవర్కి రాజు ఇంకా గణేష్ వచ్చారు. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసాం. అప్పుడే మంచి మూవీ చూడాలని అనుకున్నాం. అప్పుడే విష్ణు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మూవీస్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఒక ఫీల్ గుడ్ మూవీ కూడా కనిపించలేదు. ఓల్డ్ మూవీసే బెటర్ అని చూస్తుంటే బయట పెద్ద గాలి, వాన, అలాగే ఉరుములు, మెరుపులు, క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. మేము చాలా ఇంట్రెస్ట్గా మూవీ చూస్తుంటే కరెంటు సడన్గా పోయింది. అబ్బా, ఏంట్రా ఈ టైంలో కరెంటు తీసేశాడు. ఫోన్లో నెట్ లేదు, అలాగే ల్యాప్టాప్లో ఛార్జింగ్ కూడా లేదు. అరే విష్ణు, జనరేటర్ ఆన్ చేయమనరా వాచ్మెన్ని. అరే, ఇందాక వచ్చినప్పుడు చూడలేదా జనరేటర్ పనిచేయట్లేదని? ఇట్స్ నాట్ వర్కింగ్ అని బోర్డు కూడా పెట్టారు కదా, చూడలేదా అని అంటాడు. ఓ అదా, గమనించలేదురా. సర్లే, క్యాండిల్ వెలిగిస్తా అని క్యాండిల్ వెలిగిస్తాడు విష్ణు. బయట గట్టిగా వర్షం పడుతుంది కదా, ఈ టైంలో ఏమైనా హారర్ స్టోరీ చెప్తే బాగుంటుంది కదరా అని నేను అన్నాను. రే వద్దురా, నాకు భయం వేస్తుంది అని అన్నాడు విష్ణు. అవునరా, నైస్ ఐడియా అని అన్నారు ఇంకా రాజు ఇంకా గణేష్. నేను వెళ్ళి పడుకుంటానురా, మీరు చెప్పుకోండి అని వెళ్ళి పడుకుంటాడు విష్ణు. అప్పుడు రాజు స్టోరీ స్టార్ట్ చేశాడు. మేము ఒకసారి ఇల్లు మారి వేరే కొత్త ఇంటికి వెళ్ళాం. అక్కడ ఎప్పుడూ ఏవో అరుపులు, ఏడుపులు వినిపిస్తూ ఉండేవి. ఒకరోజు రాత్రి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపిస్తే హాల్లో పడుకున్న నాకు వెంటనే మెలకు వచ్చింది. డోర్ ఓపెన్ చేయాలా లేదా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎవరో ఒక ఆవిడ మా అరుగు మీద కూర్చొని ఉంది. నాకు ఒక్కసారిగా గుండె గుబేలు మంది. ఎవరు ఎవరు అని అంటూ మా నాన్నని పిలిచేలోపు ఆమె అక్కడ లేదు. నాకు ఇప్పటి వరకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే ఆమె మనిషేనా లేక దయ్యమా? అప్పుడు గణేష్ ఇంకా నేను అది దయ్యమే అనుకుంటారా అని అన్నాము. ఇప్పుడు గణేష్ స్టార్ట్ చేశాడు స్టోరీ. చాలా ఇయర్స్ బ్యాక్ మా పిన్ని వాళ్ళ అమ్మాయి కూడా ఇలా వింతగా ప్రవర్తించేది. చాలా రోజులు మా పిన్ని బాబాయ్ వాళ్ళకి అసలు అర్థమయ్యేది కాదు. ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు అరవటం చేసేది, అర్ధరాత్రి బయటకు వెళ్ళిపోయేది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా నో యూజ్. శ్రీశైలం అడవిలో ఒక స్వామీజీ ఉన్నారని, అతని దగ్గరికి తీసుకువెళ్తే గాలి కానీ ఏదైనా సోకితే వదిలేస్తారని చెప్తే అక్కడికి మా చెల్లిని తీసుకువెళ్ళాం. వాళ్ళతో నేను కూడా వెళ్ళాను. మా చెల్లికి పెట్టిన దయ్యం చాలా మొండిదని చెప్పారు ఆయన. దయ్యాన్ని వదిలించే సమయంలో మా చెల్లి ప్రవర్తన చాలా భయంకరంగా ఉంది. ఆ విషయం నేనెప్పటికీ మర్చిపోలేను. మీ చెల్లికి ఇప్పుడు ఎలా ఉంది? మీ చెల్లికి దయ్యం వదిలిందా అని అడిగితే, లేదురా, ఆ దయ్యం వదిలి కొన్ని రోజులకి మా చెల్లి ఉరేసుకొని చనిపోయింది. అవునా అని భయంగా మాట్లాడుకుంటుంటే సడన్గా ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించింది. ఒరే రవి, రాజు, ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించింది. ఎవరు ఎవరు అని గట్టిగా అడుగుతుంటే ఇంకా గట్టిగా డోర్ కొడుతూనే ఉన్నారు. ముగ్గురు మెల్లగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఫోన్ లైట్లతో చూస్తే మా విష్ణు ఫ్రెండ్ రోహిత్ అప్పుడప్పుడు మా రూమ్కి వస్తుంటాడు. మా ముగ్గురికి కూడా మంచి ఫ్రెండే. అప్పుడు రాజు, రే రోహిత్, నువ్వేంట్రా ఈ టైంలో? విష్ణుగాడేంట్రా ఫోన్ ఎత్తట్లేదు అని అన్నాడు రోహిత్. వాడు పడుకున్నాడు, వాడు ఫోన్ సైలెంట్లో ఉందేమో. కూర్చోరా, ఏంట్రా సడన్గా వర్షంలో వచ్చావు అని అన్నాను నేను. ఏం లేదురా, ఊరికే వచ్చాను అని మాట్లాడుకుంటూ అందరూ పడుకున్నాం. మార్నింగ్ అవుతుంది. రే విష్ణు, నైటు నీకోసం రోహిత్ వచ్చాడ్రా. ఏంట్రా నువ్వు చెప్పేది? వాడు సోమవారమే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ చెల్లి ఎంగేజ్మెంట్ అని. ఏమంటున్నారో నువ్వు? నిజంరా,
నేనెందుకు మీకు అబద్ధం చెప్తాను? మరి వచ్చింది ఎవరు అని అనుకుంటూ మేము చాలా ఆలోచించాం. వాడు నైట్ పడుకున్న ప్లేస్లో చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఈ సంఘటన మా అందరికీ చాలా భయంకరమైన సంఘటన. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం.